వెదకితిని వేసారితిని అంతటా తిరిగితి తను కానరాక నే కలత చెందితి తను కానరాక నే కలత చెందితి వేదనలు శోధనలు కన్నీరు కాచితి వేదనలు శోధనలు కన్నీరు కాచితి. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకితిని వేసారితిని అంతటా తిరిగితి, వెదకితిని వేసారితిని అంతటా తిరిగితి తను కానరాక నే కలత చెందితి తను కానరాక నే కలత చెందితి వేదనలు శోధనలు కన్నీరు కాచితి వేదనలు శోధనలు కన్నీరు కాచితి. నాలోకి తొంగి చూస్తే నా గుండెలు ఉన్నాడు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. నిన్ను కొండలెమ్మనుతా కోనలెమ్మనుతా తిరిగాను యేసయ్యా, కానీ నీవు నా ఎదుటనే ఉన్నావు, నా ప్రక్కనే ఉన్నావు, నా తోడు ఉన్నావు, నాలో ఉన్నావు. నేను ఆరాధిస్తున్నానయ్యా. కొండలను కొండ కోనలనడిగా నా ప్రభు ఎక్కడని, కొండలను కొండ కోనలనడిగా నా ప్రభు ఎక్కడని,
సముద్రమును జలరాశులనడిగా నా ప్రభు ఎక్కడని. సముద్రమును జలరాశులనడిగా నా ప్రభు ఎక్కడని. అడవులనడిగా అందు జీవులనడిగా, అడవులనడిగా అందు జీవులనడిగా ఊలికే లేదు, పలుకే లేదు, జవాబే లేదు. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. 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 ప్రేమే దేవుని స్వభావం, ప్రేమే దేవుడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. రివ్వున ఎగిరే గువ్వను అడిగా నా ప్రభు ఎక్కడని. రివ్వున ఎగిరే గువ్వను అడిగా నా ప్రభు ఎక్కడని. సుమధుర గానాల కోయలనడిగా నా ప్రభు ఎక్కడని. సుమధుర గానాల కోయలనడిగా నా ప్రభు ఎక్కడని. జల జల పారే సెలయేటిని అడిగా, ఊలికే పలుకే లేదు, జవాబే లేదు. ఊలికే లేదు, పలుకే లేదు, జవాబే లేదు. నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. 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 ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. ప్రేమే దేవుని
వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం, వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం, వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, తను కానరాక నే కలత చెందితి, తను కానరాక నే కలత చెందితి, వేదనతో శోధనతో కన్నీరు కార్చితి, వేదనతో శోధనతో కన్నీరు కార్చితి, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు, 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 ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. ప్రేమ కలిగిన దైవమ్మా, మాలో మా హృదయంలో నీ ప్రేమ ఊటను నిలిపిన దైవమ్మా నీకే స్తోత్రం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రేమ హృదయానికి మమ్మల్ని అర్పించుకుని ప్రార్థన చేయుచుండగా మాలో ప్రేమలు చల్లారిపోయినాయి అయ్యా. తల్లి తండ్రి అన్న బాంధవ్యాలే లేవు ప్రభా. అక్క చెల్లి అన్నదమ్ములు బావా బామద్దులు తన మన అనే భేదము లేకోకుండా ఇదిగో తండ్రి మేమందరము కూడా యేసయ్యా ఇదిగో తండ్రి ప్రేమ లేని వారి వలె జీవిస్తుండగా తండ్రి భార్యాభర్తల మధ్య ప్రేమ లేదయ్యా. ఇదిగో తండ్రి అత్త కోడల మధ్య ప్రేమ లేదయ్యా. అల్లుడు మామల మధ్య ప్రేమ లేదయ్యా. ఆస్తి తగాదాలని, అంతస్తు తగాదాలని, అధికార తగాదాలని, డబ్బు తగాదాలని అనేక విధాలుగా అయ్యా ఈ లోకంలో మా బిడ్డలు ప్రభా చిక్కుకొని పోయి ప్రేమ లేని వారిగా, ఒకరినొకరు గౌరవించుకోలేనిగా, ఎవరిని ఒకరు ప్రభా ప్రేమించుకోలేని విధముగా, ఒకరినొకరు మర్యాదించుకోలేని విధముగా మా బిడ్డల జీవితాలు ఉండిపోయినాయి యేసయ్యా. ఇదిగో తండ్రి ఈనాడు ప్రభా మా బిడ్డలలోని యొక్క ప్రేమ జ్వాలను రగిలింపచేసి తన మన అనే భేదాన్ని చూడుకోకుండా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రేమించేవారిగా, తన అయిన వారిని రక్త సంబంధకులను సొంత వారిని మరింతగా ప్రేమించి వారి కోసం ప్రాణాలు అర్పించే బిడ్డలుగా మా బిడ్డలను మార్చండి యేసయ్యా. నీ ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమ, ఏది కూడా ఆశించని ప్రేమ ఇగో తండ్రి మా బిడ్డల జీవితాల్లో కలగజేసి నీ ప్రేమకు ప్రతిరూపాలుగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి తీర్చిదిద్దామంటే మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరము కూడా విశ్వాసముతో ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమకు నిలయమైన ప్రభువు
బాంధత్వ జీవితంలో ప్రేమను నెలకొల్పు తండ్రి. అన్న తమ్ముల మధ్య గొడవలను తొలగించి ప్రేమను నెలకొల్పు ప్రభువు. కుటుంబాలలో వచ్చిన చికాకులను తొలగించి ప్రేమ పునాదిపై నిర్మించు ప్రభు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామం మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు చేసే యొక్క చిన్న పని మరి ఆ దేవుని యొక్క రక్షణ క్రియలో మీరు కూడా పాలి భాగస్థులు అవుతారు. మరి ఎన్నో ఆత్మలు రక్షింపబడడానికి మీరు కూడా ఉపయోగపడతారు, ఉపయుక్తంగా ఉంటారు ప్రతి బిడ్డలారు. కాబట్టి మనమందరము కూడా ఇక పరిచర్యను మరి ఇతరులకు కూడా అందజేస్తూ మనం దేవుని పొందుకుంటూ ఇతరులకు కూడా దీవెనకరంగా ఉందాం. అదేవిధముగా మీ యొక్క విన్నపాలను మరి కామెంట్ లైవ్ బాక్స్లో తెలియజేసుకున్నట్లయితే దీవబలి పూజల్లోనూ వ్యక్తిగత ప్రార్థనలోనూ మా కమ్యూనిటీ ప్రార్థనలో మీకోసం మేము ప్రార్థిస్తూ ఉంటాం ప్రజలు బిడ్డలారు. కావున మీ యొక్క ప్రార్థనలను విన్నపాలను కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే మేము మీకోసం జపిస్తూ ఉంటాం. అందరం కూడా భక్తి శ్రద్ధలతో దీవబలి పూజలో పాల్గొందాం. ప్రభాత సమయమున గుడి గంటల నాదస్వరం ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణలో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజలు. కరుణలో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. ప్రభాత సమయమున గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ఈ యొక్క దీవబలి పూజలో మరి మే నెల 2nd సాటర్డే 10వ తారీఖున మరి వస్తూ ఉండగా గురుస్త్రీ ఫాదర్ క్రీస్తురాజు గారు ఇక్కడ విచ్చేసి మరి వాక్య పరిచర్య, స్వస్థత, అద్భుత కార్యాలు చేయబోచుండగా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించాలని, గురువర్యులను గొప్పగా అభిషేకించి ఉపయోగించుకోవాలని ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రభునికి సమర్పించుకుందాం. మరి ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు ఈ పిల్లల మరి ప్రాంగణంలో బిడ్డలందరూ వచ్చిన వారికి జరగాలని ఆ దేవాతి దేవునికి సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములని పరమరహస్యములు కొని ఆడయోగ్యుల మాటకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను. సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నితికనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరా,
ఉత్థానమైన నీ కుమారుడు క్రీస్తు మమ్ము ప్రేమించి మాతో వాసము చేయునాడని సత్యమును గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. అతని ఉత్థాన శక్తి ప్రభావమున మేము మాలోని వివేకములను తొలగించి ప్రేమ సమైక్యలతో జీవించులాగున కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము వచనములు 32 నుండి 37 వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడనూ చెప్పుకొనటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవ కృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఎలైనా పొలము గలవారు ఇల్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తలుల యొద్దకు తెచ్చుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. సైప్రసు దేశమున జన్మించిన లేవీయుడగు యోసేపు అనువాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తలులు బర్నబ్బా అని పిలుచుచుండిరి. బర్నబ్బా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలుల పాదముల చెంత పెట్టెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుంచి 15 వరకు. నీవు మరలా జన్మింపవలెనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్లా వీచును. నీవు దాని శబ్దమును వినేదవే కానీ అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును అనెను. ఇది ఎటుల సాధ్యమగును అని నికోదేము అడిగెను. అందులకు యేసు, నీవు ఇశ్రాయేలు బోధకుడువై ఉండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు మీతో భూలోక సంబంధులైన విషయములు చెప్పిన మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదవు? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఏగిపోలేడు.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ లేనిదే మన జీవితంలో ఏది కూడా ఉండదు. ప్రేమే సమస్తానికి మూలం. ఒకనికి భార్య అంటే ప్రేమ, ఒకనికి తల్లి అంటే ప్రేమ, ఒకనికి కూతురు అంటే ప్రేమ, ఒక స్త్రీకి భర్త అంటే ప్రేమ, కొడుకు అంటే ప్రేమ, తండ్రి అంటే ప్రేమ. ఇలా స్త్రీ పురుషుల జీవితాలలో వారి వయస్సు మారే కొద్దీ ప్రేమ ఒక మనిషి నుంచి మరొక మనిషికి మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు కూతురు తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది. ఆ చిన్న పాప వయసు పెరిగి ఒక యవన దశకు వచ్చినప్పుడు ఒక ప్రియుని వెతుక్కుంటూ ఉంది. నీవే నా లోకం, నువ్వే నా ప్రాణం అంటూ ఉంది. ఆ దశ దాటి పిల్లలు పుట్టిన తర్వాత కుమారుని కోసం తల్లి ప్రాణం తహతహలాడుతుంది. ప్రియమిత్రులారా, ఇలా మానవుల యొక్క ప్రేమ వయసును బట్టి, పరిస్థితిని బట్టి, వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా మారని ప్రేమ మన ప్రభు యేసుక్రీస్తు ప్రేమ. 1 యోహాను 4:16 So we have come to know and to believe the love that God has for us. God is love, and whoever abides in love abides in God. తెలుగులో చదివితే 16 దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, మనపై కలిగిన ప్రేమ మనకు తెలియను. దానిని మనం విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమామయుడై జీవించునో అతను దేవుడి యందును దేవుడు అతని యందును ఉందురు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అతని యందును ఉందురు అంటే పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మరి ద్వితీయ పదములను ఉపయోగింపబడినది. ప్రియమిత్రులారా, మరి ముగ్గురు ఏకముతో కూడిన వ్యక్తులను మరి సూచిస్తుంది. మరి ప్రేమ స్వరూపులు వారితో ఉంటారంట. ప్రియమిత్రులారా, మానవుల ప్రేమ మారిపోవచ్చు ఒకరి మనిషి నుంచి ఒకరికి, కానీ దేవుడు మనల్ని సృజించాడు కనుక ఆయన ప్రేమ ఎల్లకాలము నిరంతరము మారని ప్రేమ మనపై ఉంటుందని మనకి వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, వెతికితిమి వేసారితిమి అంతయు తిరిగితిమి, కానీ నువ్వు కానరాలేదు యేసయ్యా. నికోదేము అడుగుతున్నాడు, ఇది ఎలా సాధ్యము? మరలా తల్లి గర్భంలో మేము ప్రవేశించలేం కదా అన్నప్పుడు దేవుడు పలుకుతున్నాడు, యేసు ప్రభువు, నీవు నీటి వలను పరిశుద్ధాత్మ అగ్ని రూపంలో మరి నూతనీకరింపబడతావు. అప్పుడు ప్రభుని యొక్క సృష్టిగా మరలా రూపొందుతావు. ఆయన యొక్క ప్రేమ కుమారుడుగాను మారినప్పుడు ఆయన మరలా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని మరి వారికి బోధించినప్పుడు, గాలిని ఉదాహరణగా వారికి చూపించినప్పుడు వారి మనసులకు అది గ్రహింపు అవల, వారి బుద్ధికి వికాసింపబడల. ఆ అంశం అనేది ఆ బుద్ధి వికాసానికి తోడ్పడాల. వాళ్ళకి అంత లోతైన అనుభవంతో కూడుకున్న విషయాన్ని గ్రహించుకోవడానికి వాళ్ళ మనసులు ఏమాత్రము కూడా సరిపడల. ప్రియమిత్రులారా, సముద్రం అంతా నీటిని ఒక పాత్రలోకి తీసుకోలేం కదా. పునీత థామస్ అక్వినాస్ గారు ఇలాగునే క్రీస్తుని విశ్వసించిన తర్వాత ఈజ్ ఏ గుడ్ థియాలజియన్, తత్వవేత్త. హేతువాదులకు అనేకమైన విష పరిజ్ఞానము ఇచ్చేవాడు అనమాట. He gives lot of rational
రీజన్స్ టు ద హేతువాదులు, ఇంగ్లీష్లో ఏమంటాం, టు ద ఏథేస్. ఎవరైతే దేవుడు లేడు, దేవుని ఉనికే లేదు అని వాగ్వాదానికి దిగుతూ ప్రజలను అజ్ఞానంలో నడిపిస్తూ ఉన్నారో అట్టి వారికి సమాధానాన్ని చెప్పడానికి పునీత థామసు అక్వినాసు గారు ఎన్నో గ్రంథాలు, ఎన్నో తత్వ విషయాలను, పరిజ్ఞానాన్ని ప్రజల యొక్క మనసుల్లో నాటి విశ్వాసంలో నడిపిస్తున్న సమయంలో ఆయన ఒకటి అడిగాడంట, ప్రభువా నాకు నీ పరలోక జ్ఞానమునంతా ఇవ్వు యేసయ్యా అని అడిగినప్పుడు మరి అక్కడ ఒక బాలుడు గుంటను తవ్వుతూ ఉన్నాడు, సముద్రం పక్కన గుంటను తవ్వుతూ ఉన్నాడు. ఏం బాబు ఏం చేస్తున్నావు అని థామస్ అక్వినాస్ గారు ఆ కుమారుని అడిగినప్పుడు, నేను గుంటనంతా తవ్వి ఈ గుంటలో సముద్రం నీళ్ళంతా కూడా నింపుతానని ఆ బాలుడు థామస్ అక్వినాస్ గారికి చెప్పగానే నవ్వు వచ్చిందంట ఆయనకి. నా పిచ్చివాడువా అన్నట్లుగా మనసులో భావించి, నాయనా ఇది సాధ్యపడదు, సముద్రం అంత నీరు ఈ చిన్న గుంటలోకి ఎలా వస్తుంది, నువ్వు తోడలేవు, ఇది కష్టం, కానీ నువ్వు చేయగలిగింది చెయ్యి, నువ్వు తవ్వు, దాంట్లో దేవుడే నీరు నింపుతాడు. నువ్వు చేతితో దోసిట్లో తీసుకొచ్చి పోయినా అవసరంలా, దేవుడు నీకేం పని ఇచ్చాడు, తవ్వటానికే. తవ్వుతూ ఉంటే నీరు ఆటోమేటిక్గా ఊరిద్ది ఆ గుంటలో. దేవుడు ఆ పని ఆయన చేస్తాడు, కానీ నీ పని ఏంటిది, నువ్వు కొంచెం కొంచెంగా తవ్వడం, నువ్వేం చేయగలవో అది చేసుకుంటా వెళ్ళడం అని బాలునికి చెప్పంగానే వెంటనే తన మనసుకు కూడా ప్రభువు తన ఆలోచన ద్వారానే బోధించాడని గ్రహించుకున్నాడు. లోకమంతా జ్ఞానాన్ని ఈ చిన్న బుర్రలో ఏ విధంగా నేను నింపగలను, మరి ప్రాపంచికమైన సత్యాలను ఈ చిన్న బుర్రలో నేను ఏ విధంగా నింపగలను, నేను చేయగలిగింది దేవుడు నాకు ఇచ్చిన ఆధ్యాత్మిక చైతన్యత్వాన్ని కొంచెం కొంచెం ప్రజలకు ఇవ్వగలను, కొంచెం కొంచెంగా రాసి ఇవ్వగలను, ప్రభువాని సాధనంగా నన్ను వాడుకోండి అని అక్వినాసు గారు ప్రార్థన చేసుకొని తన పనుల్లో ముందుకు సాగిపోయారంట. ప్రయత్న పెట్టారా, మరలా మనం పునర్జీవం పొందుకుంటాం, దేవునిలో రూపొందింపబడతాం, సృజింపబడతామంటే అది కొంచెం కష్టతరమే. నికోదేముకి చాలా కష్టతరంగా మారింది ఇది ఇక్కడ. ప్రయత్న పెట్టారా, నాయనా నీవు నీ కళ్ళతో చూస్తున్న దాన్ని, వింటున్న దానిని, తాకుతున్న దాన్ని, స్పర్శించగలుగుతున్న దాన్ని, రుచింపగలిగిన దాన్ని నీవు నీ భాషలో నువ్వు అనుభవిస్తున్న దాన్ని ఉదాహరణగా తీసుకున్న చెప్పిన దాన్ని నువ్వు గ్రహించుకోలేకపోయావు, పరలోక విషయాలు నువ్వు ఏ విధంగా గ్రహించుకోగలుగుతావు, ఇది క్లిష్టతరం. కనుక ప్రేమ కలిగిన దేవుడిని, నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీ కుటుంబాన్ని ప్రేమతో నింపే దేవునిపై ఆధారపడి జీవింపుము. తవ్వటమే మన బాధ్యత. నీరు ఊట తానంతట తానే వస్తుంది, అది దేవుని యొక్క సృష్టి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రేమతో మన యొక్క ప్రతి ఒక్క చిన్న పనిని చేయగలుగుతున్నామా, ప్రేమ బాధ్యతలను తీసుకోగలుగుతున్నామా, దేవుని యొక్క ప్రేమను ఇతరులకి పంచగలుగుతున్నామా? మనలో ప్రేమ లేకపోతే మనం జీవించిన వ్యర్థమే ప్రియమైన బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలని ఈనాటి దేవుని పూజలో ప్రార్థన చేసుకుందాం. దానను
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సహ ప్రయోజనముల కొరకును కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సవములను కలిగి ఉండునట్లును అనుగ్రహింపుము. మాకు నూతన జన్మం నొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందము స్థితికి చేర్దుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించటయు మా పాస్కాయగు నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించును. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నుండి ఉన్నవి. మహోన్నతమైన హోసానా, ప్రభు నామన వెంచేవారు ధన్యులు. మహోన్నతమైన హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు వుటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగా. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పం అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధులనే భోజన అనంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణము ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉన్నాము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అసుఖము రక్షణము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి ఉన్న నీ ప్రజలకు పరిచర్య చేయటకము పాత్రలుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువర్గమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురు యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయము. మా కనందామన్ పీఠాధిపతులను గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగ్ని అముగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. అందరిపై దయచూపి దేవుని కన్యతలకు పునీత మరియమ్మతోను వారి భర్తకి పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తులతోనూ ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాయనము మాకు నెటికివ్వండి, మా యుద్ధ అప్పున వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశించు, అనేక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మోక్షంలో ఉన్న రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమన నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింప, నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. యుగములు జీవించి పాలించి ప్రభువా, ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయనకు ప్రవేశించడానికి నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితం నాకు చేర్చును గాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం. మన కేంద్రాన్ని చుట్టి ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదు. ప్రాణాలను బలంగా పెట్టి అవిశ్వాసుల్లో విశ్వాసాన్ని నింపడానికి, వారి మంచి జీవితాన్ని అడవడి కోసం కృషి చేస్తూ ఉన్నాం. మా కోసం ప్రార్థించండి. ఇటుక బట్టి వాళ్ళు మరి వాళ్ళ కోసం వాక్యాన్ని బోధించి వారిని కూడా ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్నాం. ప్రయత్నం బిడ్డలారా, మరి ఇంత క్లిష్టమైన పరిచర్య మేము చేస్తూ ఉండగా మీ యొక్క ప్రార్థనను, మీ యొక్క తోడ్పాటును మాకు అందజేయవలసిందిగా కోరుకొనుచున్నాము. అదేవిధముగా ప్రతి నెల, అంటే ఈ మే నెల 10వ తారీఖున సెకండ్ సాటర్డే రోజున గురుశ్రీ ఫాదర్ క్రీస్తు రాజు గారు మనకు ప్రార్థనలు నడిపించడానికి మన కేంద్రానికి వస్తున్నారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తదనంతర ప్రేమ విందు కలదు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క మేలులను పొందుకోనండి. అదేవిధంగా మరి ఎవరికైనా సరే ప్రార్థన విన్నపము కానీ కౌన్సిలింగ్ కావాల్సి వచ్చిన వారు మరి కింద కనబడుతున్న 8247704997కి మీరు ఫోన్ చేసినట్లయితే మీతో మేము ఎప్పుడూ కూడా ప్రార్థనలో తోడు నీడగా ఉంటాం. మరి అందరం కూడా భక్తి విశ్వాసాలతో ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము ఉత్తాన జీవిత ఆనందమునకు పాత్రలను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా,
ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు స్తుతించగా. పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు స్తుతించగా. మనుజాలి అంతటిలో మాన్యురాలవు, మనుజాలి అంతటిలో మాన్యురాలవు. మార్గము చూపెడి దేవమాతవు, మార్గము చూపెడి దేవమాతవు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.